జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చి కింగ్ మేకర్ అవుతారు పవన్ కళ్యాణ్ అనుకున్న పరిస్థితుల్లో 2019లో ఆ పార్టీ పెద్దగా ప్రాబల్యం చూపించలేకపోయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతారు, రేసులో జనసేన పార్టీ ఉంటుందనే అంచనాల్ని ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్న పరిస్థితి. అది ఎలాగో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొత్తులో భాగంగా 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. ఆ 21 స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధ్యము అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. జనసేన పార్టీ మొత్తం 21 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. పాలకొండ, నెల్లిమెర్ల, విశాఖ సౌత్, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, పిఠాపురం, రాజానగరం, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం, ఉంగుటూరు, పోలవరం, అవనిగడ్డ, తెనాలి, తిరుపతి, రైల్వే కోడూరు. ఇవి మొత్తం 21 నియోజకవర్గాలు. సో ఏ నియోజకవర్గంలో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. చాలా సర్వేలు వచ్చాయి. ఆత్మసాక్షి సర్వే, రైస్ సర్వే, ఇంకా ఆరామస్థాన్ సర్వే, ఇలాంటి సర్వేలు. సో ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఉన్న పరిస్థితి. ఓవరాల్గా వాళ్ళు చెప్తోంది ఒకటే, వన్స్ అగైన్ జగన్ అని చెప్పి. కానీ నియోజకవర్గాల విషయానికి వచ్చేసరికి వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆత్మసాక్షి సర్వేలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే దాని మీద అనాలిసిస్ చేద్దాం. పోలవరం నియోజకవర్గం. పోలవరం ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. చిర్రా బాలరాజు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కూటమి తరపున. 2019లో 84.4% పోలింగ్ శాతం, 2024లో 85.95%. మరి ఇక్కడ ఎవరు గెలవబోతూ ఉన్నారు అంటే వైసీపీకే ఎడ్జ్ చూపిస్తోంది ఆత్మసాక్షి సర్వే. తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. ఓవరాల్గా ఏంటి పరిస్థితి? జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ. ఎవరినైనా ప్రశ్నిస్తామని చెప్పి ఆ పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. సరిగ్గా 10 ఏళ్ళు దాటింది. ఈ 10 ఏళ్లలో జనసేన పార్టీ ఏం సాధించింది అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విమర్శించి ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్షేపిస్తున్న పరిస్థితి. మరి అలాంటి జనసేన పార్టీ పొత్తులో భాగంగా మొదట్లో 24 సీట్లు తీసుకుని ఆ తర్వాత 21కే పరిమితమై, అందులో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి 5, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి 4కి టికెట్లు ఇచ్చి ఒకటే చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం, ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతాం, వచ్చే ప్రభుత్వంలో మా ముద్ర బలమైన ముద్ర ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 చోట్ల గెలవబోతోంది. జనసేన పార్టీ 8 స్థానాలకి మాత్రమే పరిమితం కాబోతోంది. టఫ్ ఫైట్ 2 చోట్ల, 1 యలమంచిలి, 2 పిఠాపురం. పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉంటుంది వంగా గీతకి పవన్ కళ్యాణ్కి మధ్య అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ టఫ్ ఫైట్ 2 చోట్ల జనసేన పార్టీకి ఖచ్చితంగా గెలవగలిగే స్థానాలు 8. అంటే ఒక సందర్భంలో అన్నారు, ఒక 10 మంది జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే ఆ లెక్క ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి. బహుశా అదే జరగవచ్చేమో. ఇక్కడ ఇంకొకటి జరిగే కూడా అవకాశం ఉంది, పవన్ కింగ్ మేకర్ అవుతారా అని చెప్పేసి. సో జనసేన వైసీపీకి తెలుగుదేశం పార్టీ 80 ఆ రేంజ్లో మాత్రమే పరిమితమైతే 175 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి ఒక 10 స్థానాల్లో జనసేన పార్టీ కనుక గెలవగలిగితే ఖచ్చితంగా అప్పుడు తన వ్యూహానికి పదును పెట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఏదైనా అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. మొత్తానికి జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాల్లో 8 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం, అలాగే ఆ పక్కనే ఉన్న యలమంచిలి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా ఆత్మసాక్షి సర్వే చెప్తోంది 105 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని చెప్పి 56 స్థానాలకు మాత్రమే కూటమి పరిమితమయ్యే అవకాశం ఉంది అని చెప్పి. 14 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది. ఆ 14 స్థానాల్లో 2 జనసేన పార్టీ పోటీ చేస్తున్న యలమంచిలి, పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో గెలుపోటములపై ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే రిపోర్ట్.